स्वामी की जय। जय बोलो सत्यनारायण स्वामी की जय। जय बोलो सत्यनारायण स्वामी की जय। సుత మహాముని మరలా ఇట్లు చెప్పుచున్నాడు, ఓ మునీంద్రులారా మరి ఒక కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము తుంగజునుడు అనే ఒక రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూచుచు రాజ్యపాలన చేసుచుండెను. ఆ తుంగజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడియున్న వారై వ్రతము చేయుట చూచి మనోగర్వంతో అక్కడ ఉన్నటువంటి స్వామికి నమస్కారమైనను చేయక అక్కడ నుండి వెడలిపోయెను. ఆ తరువాత గొల్లలు ప్రసాదమును తెచ్చి రాజు ముందర ఉంచి మరలా భుజస్థలమునకు పోయి అందరూ భక్తి శ్రద్ధలతో భుజించిరి. ఆ రాజు ప్రసాదమును భుజింపకనే తన నగరములకు వెడలిపోయెను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి రాజుపై కోపము వచ్చెను. అందుచేత రాజు యొక్క 9 కుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకుపోయెను. క్రమంగా దరిద్రము సంభవించెను. ఆ తరువాత అనేక కష్టముల పాలయ్యెను. ఇదంతయు కూడా ఆ రాజు తనలో తానెంత తలబోసుకొని ఆహా గొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును తిరస్కరించి తిని. అందుచేత సత్యదేవునికి నాపై కోపం వచ్చెను. అందువలన నాకు ఇట్లాంటి కష్టాలు కలిగినను ఆలోచించుకొని వెంటనే గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరించెను. ఆ పిదప రాజు మరలా ధనవంతుడై కష్టముల నుండి కూడా విముక్తి పొందిన వాడై పుత్రవంతుడై బ్రతికినంత కాలం కూడా సుఖముగా ఉండి ఆంత్యమున స్వర్గలోకం చేరుకొనెను. శ్రీ మహాదేవతాభ్యో నమః. కొబ్బరికాయ తీసుకోండి మళ్ళొకటి.